ముందు నడిచిండు అవ ధర్మంగా తాను చేసిండు నాదా అమ్మ పండుగ చేస్తా ఉన్నాడయ్యా సుందరదేవి నేను ఒక మాట ఎందుకొరకు చిన్నవేనమంటే బామా ఇది వచ్చి నా పాదాల మీద పడి నాదా కొడుకుల అన్న తల్లినేమో కోటి కురాలంటారు బిడ్డల అన్న తల్లినేమో బలగంగల్లది అంటారు నాదా నా కొడుకు గర్భాన కొడుకు లేక చిన్నవేనన్నవమ్మా పూర్వ జన్మ సుఖతం పుణ్యము కొద్ది పురుషుడు అన్నారు దానము కొద్ది పిల్లలు అన్నారు బామా పాపం ఎత్తే ఫలం కలగదమ్మా ఆ భగవంతుడు మెచ్చాలి ఫలం ఒడిగట్టాలి ఇలా కొడుకులో అని నా కాళ్ళ మీద వాడి కలకాల కన్నీరు తీస్తానవా బామా ఒకరింటి కాడ ఉట్టి ఒకరింటి కాడ విరిగి పెళ్లి అనే 2 అక్షరాల అనుబంధం కోసం నీ ఇంటి పేరు మార్చుకొని నా ఇంటికి వచ్చి బామా నా వంశగోత్రం కోసం ఇంత ప్రాధేయపడతానవా బామా ఇలా కొడుకులు అంటే బామా చెట్టు మీద ఫలం అయ్యేపటికి తీసుకొచ్చి నీ ఒళ్ళి పెట్టి నేను అమ్మని పిలువ అందరని బాపాని పిలువ అందరం బామా మనం పుట్టుకొట్టు వాళ్ళమేమో కాదమ్మా మన గర్భాన కలిగిన వాళ్ళు 2 పెద్ద బిడ్డలు ఉన్నారు ఒక బిడ్డ పెళ్లి చేసిన ఇంకో బిడ్డ పెళ్లికున్నది 7 ఏళ్ల బిడ్డకు ఆ కరుణావతి పెరిగి పెద్దదైనాడు ఏ పేదింటి కొడుకునన్న తీసుకొచ్చుకొని మనం ఇష్టం పెట్టుకుంటే అత్తమామనైన కన్న తల్లిదండ్రులు లెక్క మన సేవ ఎత్తారు బామా ఎందుకు బాధపడతాను ఏడ్చినది ఎట్లా పెట్టినాడు కదా అనుల్లా ఏడ్చినది ఎట్లా పెట్టాడు కాదా అందుకే అంటే చేసుకున్న భర్త మంచోడైతే ఆడలు అవ్వగారు సొవ్వే మర్చిపోతారు ఏమైనా తిండికి పనికి లండం ఉన్న కొడుకు తిన్నాము పందాలకి కదా నాదా ఊపిరి పడితే ప్రాణం పోదు ఉపాసం ఉంటే అప్పుడే ఉరికిన పసులు కాత పోతూ కది రాదా కోటి వరాలు పోతున్న కోడలు బిడ్డ అడిగినంత వరకట్ట వచ్చి అంగి కాళ్ళలో కాళ్ళడు కొడుకు కాదు ప్రాణేశ్వర భార్య భర్తను కానీ తిరుపతి తీరంగ కంచి కావేరి తుంగభద్రేమరవాడ దేవుల పూజలు కట్టవయ్యా
ఇరుకులాగులతోటి ఆనాటి కోడలు మంచాల వీధికి కంచాలను ఈనాటి కోడళ్ళు ఈనాటి కోడళ్ళు అత్తనాడు గుండు కట్టి రెండు పెట్టు పెట్టి ఇంత చెట్టు పెట్టి వెళ్ళిపోతున్నాడు ఐ లవ్ యూ బావా బాగా సోకులు పెడతానే అద్దాలు పెడతాను మధ్యన ఆనాటి మరదళ్ళు బావలు కంటే వాళ్ళు బంధువులు ఆనాటి మరదళ్ళు బావల నో అంటే దగ్గర రమ్మన్నా డోంట్ టచ్ మీ బావా ప్లీజ్ ఎవరు నీకు ఇంగ్లీష్ ఈయనే నేర్పుతాడు నాకు తెలిసే ఈయన దగ్గర కుర్చీ చేస్తున్నాడు ఆనాటి మరదళ్ళు బావల కంటే వాళ్ళు ఈనాటి మరదళ్ళు బావల తండ వాళ్ళు కుర్చీల కూర్చుండి వాళ్ళు పేపర్ చూస్తున్నారు కట్టుకోవంటే ఇటో ఇంత అటో ఇంత సింపులేషన్ వేసుకొని నాయమని వస్తంటే వీళ్ళందరూ ముక్కు ఎందుకు వేసుకుంటారు లంజ కొడుక మన బట్టగడ్డలు లోకం బాధకేడవాలి అంతేనా ఇలా భార్య అంటే నువ్వు స్టేట్ అయినా మన ఇంట్లోకి కొత్త చీర ఎక్కడిదే ఆడవాళ్ళు తెలియకపోయినా మొగలు తెలియకలవాలండి ఎట్లా మీ అమ్మగారు పెట్టిన వీళ్ళ అమ్మగారు పెట్టిన గుణ్యం లేదురా దొడ్డి వేషము అరే కంచు మూత పడగా వచ్చుకొని ఇస్త్రీ వేసుకుని కట్టుకుని అది నొక్కుని కట్టుకోవచ్చిందండి ఐరన్ చేసుకోవచ్చు మా ఇంట్లో పోయి ఉడుకుపుడి పోసుకొని గుణ్యంతో అది ఇట్లా రాసుకొని ఐరన్ చేసుకోవచ్చు అట్లా ఈగలో నీకేమో చెప్పిరే మీ అమ్మ మా వాళ్ళంతా మా అవ్వకే మొక్కాలరా ముసల్లానికి మొక్కలరా ముసల్లానికే మొక్కాలి కరసాపే కరెంట్ బిల్ తప్పింది ఎరికేనా అంతే బిడ్డ రేపటి నుంచి వెళ్ళి నువ్వు రాకు అంటే నువ్వు కూడా వంగ పడితే మనకి అంగి రాకితే మనకి ముడతంతా పోతురా వెనక ఎట్లా ముడత పడదు కాదా ఇక్కడ జత మీద కట్టేసిన ఈ రెండు ఒక్క లైన్ మీద కూర్చున్నాయి కాలు కొమ్ము కలుపుతాంది అవి రెండు కాలు కొమ్ము కలిసినాయి అని వాటి జత కలిపిన కానీ అదే తిని కూడుతాంది కదా మందం లేదు కొంచెం భార్య తిరుపతి రంగమాలని వాడింది కంచి కావేరి తుంగభద్రేమల వాడ బ్రహ్మంగారి మడము బల్లల్ల సమ్మదీరనమ్మ సై సై మేడలు గత పూజే మనిషి మంద ఉన్నది
పొయ్యిలో పడాలి శంకర్ గారు బండి 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 నాసార శంకర్ గారు సుందరశిల మహారాజ్ సుందరశిల మహారాజ్ బండి 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 ఎందుకు కాదు అక్కడ చూడు ఇక్కడ కాదు అంటారు మగవాడి కొడు ఇదే దెబ్బ కొడితే మళ్ళీ 6 నెలల దాకా గ్యాప్ రావాలి. ఆ మగవాడు పిరిగిడి బీచ్ గుద్దు గుద్దే గెక్ అడవిలో ఉన్నది దందన తన గుడిగాడిగా జనమ్మ గుడి వద కాకుల కౌసు కాలం వండి బిడ్డల కొద్ది పిక్కల వండి గుడిలోన కౌసి ఎత్తి బయట వారబోసిండ్రమ్మ గుడిలోన బంగారు లింగ కారణి అవో శృంగారమైన గుళ్ళను శుద్ధి చేస్తున్నారు గంధారమైన గుళ్ళను గచ్చలు గడిగి రంగ వెళ్ళి ముగ్గులేసిండ్రు
భగవంతుడు పులి ఎత్తున భగవంతు ఎకుడు దేవ దేవేంద్ర దేవ జగన్నాథ దేవేంద్ర వంద కంఠమాలకర రాజవర్ధ ఉడత కొడుకులు బిరుద్రాక్షమాల తండ్రి శంకర ఓ తల్లి పార్వతమ్మ నారు వస్తోడే నీరు వస్తాడు నీరు వస్తోడే నారు వస్తాడు కోటరిత్తుడు వాటర్ ఇస్తాడా అగో అందుకే అందరు పాలిచ్చినోడే కవరిస్తాడు అడిగిన గుడికాడ సిరిసి కింది పెట్టి శ్రీపాలు మీది పెట్టిందమ్మా అందరి పూజలు చేస్తా ఉన్నారు ఓం బోలో శంకర గిత్తడు పిల్ల ఉంటే నీకు తెలుసు నా కట్ట ఏం తెలుస్తాను బిడ్డ నీకు మరి ఎందుకు గుర్తుకుంటారా ఏం చేయాలి బిడ్డ ఈ ఊళ్ళో ఎవరికైనా పాలు పిల్లని పాలు ఇచ్చినట్టు ఉంటారా నీ వార్త మీరు వార్తలేదేంద్రా అయినా కట్టే జీవితాలు కవర్ మా సంవత్సరం కోళ్ళు కొంటాం కోళ్ళు అన్నట్టున్నది ఎట్లా కోళ్ళు కొంటాం కోళ్ళు కర్ర కోడికేమో 300 తెల్ల కోడికి 200 చీకటి వెళ్ళలోనా కాదు కానీ నువ్వు ఇవాళ నేను రాండ్రానంటే నేను బలివిడి తీసుకొచ్చింది పట్టణంలో పోయినా 15 రోజులు అవుతుంది ఇవాళ ఈ ఊళ్ళో కాశీమల్లి సామదేవులు తీసుకొచ్చి ఆయన చూసిన కానీ చేసి ఆగుతలేదు ఆయన కుర్చీ దగ్గర వేసుకుంటే మోసం అయింది గడుగుతో పోరాదే మందిరా వాడు పట్టాలు పెట్టేయండి వాడు పట్టాలు అయిపోయినా బతకని వాడిని
నడవా ఇంటికొండ గణపతి గారు చెప్పమాల అయిపోయింది మెడలు నాగన పుస్తు కొడుతుంది నంది లెక్కలు కొడుతుంది ఎవరి కన్నీరు వచ్చగందా పుచ్చగందా అది తెచ్చదా పది తెచ్చదా ఇల్లు మరి ఆయన ఇల్లు కలిపానా పావని బాధచ్చిపోయానా అరచేత కురవాన వరచుడు భగవంతుడు అడ్డేడు లోకాలు కళ్ళ చూస్తుంటే అరిచేతులు ఎవరో ఎవరు దిగుతారు అమ్మ సుందరి ఎవరో ఏదేని రాజు సుందరశీల రాజు భార్య బాల సుందరదేవి ఇద్దరు బిడ్డలు సైతోడ కొడుకు కావాలని కోటి నోముల్లో మీద కొల్లాడు పనులు కట్టింది తిరిగి ఆడి యాత్రలు తిరిగింది బాడబడ గుడి భక్తి తెచ్చిందమ్మా గుడి లోన వాళ్ళ భార్య భర్తల ప్రాణం పోతే నీసుగుళ్ళు కౌసుగుళ్ళు అంటారమ్మా ప్రాణం పట్టుకొని దేవలోకం వస్తారమ్మా నరలోకాని దేవలోకాని దారి పడుతుంది రూపుల బలమైన రుద్రదేవుడు ఈ చంద్రదేవుడు ఈ రవసంగా ఎండి దోర కుడి సంగ బంగారు దోర ఎర్రి పిల్ల చెరి పిల్ల నంది పిల్ల నాగన్న పిల్ల ఐదు తోరి దేవుడు ఐదు తీగుల వల్ల వాడరా కావలాని గంట పడి గుంపిలో శంక పట్టిండు దేవుడు పురాయి పాటలు సంగమయ్య సంగమయ్య నేనే తల్లికి కడలోన పొడమాల చెప్పినోని ఆవాలే తలాపున పుట్టిండు కొండ మీ దేవుడు కాదమ్మా కావిని కాదు మోవిని కాదు చేస్తోళ్ళినా దయ్యాన్ని కాదు స్పష్టంగా భగవంతున్నే బిడ్డ మీరు పుట్టినాడు మీ లలనవంతుల బ్రహ్మదేవుడు 3 ఫలాలు రాసి పెట్టిండు 7 ఏళ్ళకు ఒక సంతానం అమ్మ నీ పెద్ద బిడ్డ 14 ఏళ్ళ బిడ్డ బిడ్డకు పెళ్లి చేసినావు చిన్న బిడ్డ కరుణాదేవి 7 ఏళ్ళ బిడ్డ ఇప్పుడు మళ్ళా ఈ ఇద్దరు బిడ్డల సైతోడ నీ కొడుగలే ప్రాంతం ఉన్నదే బిడ్డ దేవుడు మాత్రం కొడుకును వాడి అడ్డబడ్డనా అమ్మ కలల వల్ల దేవుడే తల్లికి తలాపున పుట్టి మాత్రం ఫలమోడి అడ్డబడ్డనా
ఎండుకొండ మీద ఉంటే ఓములోన ఓములోన గోవిందుల భగవంతుడు చూడవమ్మ కలగన్న కన్న తల్లి ఓ కొడుకు ఏంటి అది మనిషివే ఏ లెక్కల మనిషి ఏ లెక్కల మనిషివి దప్పుడు తప్పితే దమ్ముడు తప్పితే ఆ పిర్రలు వాళ్ళు. ఎవరు వాగుతారు వాడు వాడు